ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈరోజు రెడ్ క్యాండిల్‌లో క్లోజ్ అయింది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతూనే ఉంది. మనం గమనిస్తే నిన్నటి రేంజ్ లోపలే ఈరోజు మార్కెట్ ఉంది. దట్ టూ 200 ఈఎంఐ దగ్గర ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతూ ఉంది. మనం 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఇవ్వలేదన్నమాట. మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకి ఏది క్లియర్ ఎంట్రీ అంటూ దొరకలే. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసరికి 3 ట్రేడ్స్ తీసుకున్నా. ఫస్ట్ ట్రేడ్ ఇందులో నేను బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంటర్ అయ్యా. ఎంటర్ అయిన తర్వాత నాకు 1:1 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టా. సో ప్రైస్ అనేది రీటెస్ట్‌కి వచ్చినప్పుడు నా ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఇక్కడ నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టా, నా ఎస్ఎల్ హిట్ అయింది. సో నాకు ఈ ట్రేడ్‌లో మనీ పోలే. నెక్స్ట్ వచ్చేసరికి నేను నాల్కోలో తీసుకున్నా, బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకున్నా. నా ఎస్ఎల్ హిట్ అయింది ఇక్కడ కూడా. హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ దేవ్యాని స్టాక్ ఇది కూడా నేను బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకున్నా. బ్రేక్అవుట్ అయిన వెంటనే తీసుకోవాలా. ఇక్కడ మనకేంటంటే రీసెంట్ హైని మళ్ళీ బ్రేక్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యి ఈ క్యాండిల్ తర్వాత నేను ఎంటర్ అయ్యా. సో ఇది నేను ఎగ్జాక్ట్‌గా 3:15కి ఎగ్జిట్ అయిపోయా స్క్వేర్ ఆఫ్ టైంకి.